యా, పర్ఫెక్ట్. ఓకే, సో 1 వీక్ నుంచి మనం వింటున్నాము పరిశుద్ధాత్మ దేవుడి గురించిన టీచింగ్. పద్మజ ఆంటీ, జ్యోతి ఆంటీ మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. దేవుడు వాళ్ళకి ఏ ఏ విషయాలు రివీల్ చేశారో అవన్నీ మనతో షేర్ చేసుకున్నారు. మనకు తెలిసిన విషయాలు, మనం విన్న విషయాలు, మన ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, ఇవన్నీ మనము ఈరోజు దేవుడు నా ద్వారా నాకు రివీల్ చేస్తూ, నా ద్వారా మీకు రివీల్ చేసే విషయాలు. ఈ విషయాలన్నిటినీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఈవెంట్, ఈ మీటింగ్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్ మనం ఏం చేద్దామంటే ఈ విన్న విషయాలన్నిటినీ ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనం వీటన్నిటి నుంచి ఒక అనలైజేషన్ చేద్దాం. సో మనం విన్నాం ఎలా ఆంటీ మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చారు, ఎలా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని, పరిశుద్ధాత్మ దేవుడికి ఫీలింగ్స్ ఉంటాయి అని, ఆయన ఆది నుంచి ఉన్నారు అని, అండ్ ఆయన ఎలా అందరికీ హెల్ప్ చేశారు ఓల్డ్ టెస్ట్మెంట్లో యాజ్ వెల్ యాజ్ న్యూ టెస్ట్మెంట్లో అని చూపించారు. అండ్ తర్వాత ఆంటీ జ్యోతి ఆంటీ మనతో షేర్ చేసుకున్నారు ఎలా పరిశుద్ధాత్మ దేవుడు వరాలు, ఫలాలు ఇచ్చి మనల్ని మరి యేసయ్యలాగా మారడం కోసం ఆయన బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ చేస్తున్నారు అని మనము ఈ వీక్ అంతా చూసాం. ఈరోజు మనము దానికి కంటిన్యూయేషన్ అండ్ కన్క్లూజన్ చూద్దాం. సో ఐ షుడ్ నాట్ సే దేర్ ఇస్ అ కన్క్లూజన్, ఎందుకంటే దేర్ ఈస్ నో కన్క్లూజన్ ఫర్ ద రెవల్యూషన్. ఆయన రివీల్ చేసేదానికి ఎప్పుడూ ఒక ఎండ్ లేదు. హీ రివీల్స్ టు పీపుల్ డిపెండింగ్ ఆన్ ద రిసీవింగ్ కెపాసిటీ. He reveals something sometimes to the people according to the need. ఒకవేళ రిసీవింగ్ కెపాసిటీ లేకపోయినా నీడ్ని బట్టి ఆయన రివీల్ చేస్తారు. సో రివీలింగ్కి ఎండింగ్ లేదు, లిమిట్ లేదు. సో మనం ఈరోజు ఫైనల్లీ డ్రా చేసుకునే కన్క్లూజన్ మనకి ఫర్దర్గా ఎదగడం కోసం హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. లెట్ us all begin with a small word of prayer and submit ourselves to the Lord. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఏం చూపించాలనుకుంటున్నారో చూపించండి. మరి ఆయన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే ఈ రెవల్యూషన్ని మాకు ఇవ్వడానికి మీరు మమ్మల్ని ఎంచుకున్నారు. మీకు వందనాలు. ఎంతోమంది ప్రభా ఈ రెవల్యూషన్ వినడానికి ఇష్టపడట్లేదు, ఎంతోమంది ఈ రెవల్యూషన్ అవసరం లేదనుకుంటున్నారు, ఎంతోమందికి ఇది ఒక వర్డ్, హోలీ స్పిరిట్ అనే మాట అది ఒక వర్డ్లో అయిపోయింది, ఒక పర్సన్లో కాకుండా. అలాంటి పరిస్థితి కరెంట్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని చూస్ చేసుకొని దీని గురించి నాకు ఒక క్లారిటీ మాకు ఇవ్వడానికి, దీని ద్వారా మేము బలపడడానికి, మీకు దగ్గరగా రావడానికి మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు. మేము ఎంత ప్రివిలేజ్ చేసాయా, మీకు వందనాలు. ఎన్ని వందనాలు మీకు చెప్పినా తక్కువే. కాబట్టి ఏసయ్య మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం, సబ్మిట్ చేసుకుంటున్నాం. మా అందరికి మీరు బోధించమని, బోధకుడు అయిన మీరు, రెబాయ్ అయిన మీరు ప్రభా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. ఓకే, సో పరిశుద్ధాత్మ దేవుడుని మనం అర్థం చేసుకోవాలి అంటే, రిసీవ్ చేసుకోవాలి, దానికంటే ముందు అర్థం చేసుకోవాలి, ఆయన మనకి పరిచయం అవ్వాలి, లేకపోతే ఆయన మనకు తెలవాలి. సో ఇఫ్ వీ వాంట్ టు నో హూ హోలీ స్పిరిట్ ఈస్, వీ షుడ్ ఫస్ట్ నో వాట్ అవర్ స్పిరిట్ ఈస్. చెప్తున్నాను, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనకు తెలవాలి అంటే మన ఆత్మ ఏంటో ఫస్ట్ మనకు తెలవాలి. ఇది ఈరోజు మనం కొత్తగా వినట్లేదు, కొన్ని రోజులుగా నేను ఏ మెసేజ్ నేను ఎక్కడ షేర్ చేసుకున్నా అందులో ఈ పాయింట్ ఉంటూనే ఉంది. ఎందుకంటే ఈ పాయింట్ అంత ఇంపార్టెంట్, అండ్ ఈ పాయింట్ నా లైఫ్ని మాత్రం డ్రాస్టికలీ చేంజ్ చేసింది, అప్ సైడ్ డౌన్ చేసింది. ఏంటి అంటే, ఫస్ట్ ఐ అండర్స్టూడ్ వాట్ మై స్పిరిట్ ఈజ్, అండ్ ఇట్ హెల్ప్డ్ మీ టు నో వాట్ హోలీ స్పిరిట్ ఈజ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ గాడ్స్ స్పిరిట్ ఈజ్. హోలీ స్పిరిట్, గాడ్ స్పిరిట్ రెండు ఒకటి. సో ముందు విన్నాం, మళ్ళీ ఒక చిన్న రివిజన్ చేస్తున్నాం అంతే. ఐఎమ్ రివైజింగ్ దిస్ టు యూ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఇందాక ఈ మెసేజ్ కోసం ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ లైన్ దేవుడు ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ నేను చదువుతున్నాను, వీఆర్ నాట్ వాట్ వీ సీ అవర్ సెల్ఫ్స్ యాజ్, వీఆర్ వాట్ వీ డోంట్ సీ.
దాని అర్థం ఏంటంటే, జస్ట్ ఊహించుకుందాం ఇట్లా, మనం వెళ్ళి అద్దం ముందు నుంచున్నాం, మీరు వెళ్ళి అద్దం ముందు నుంచున్నారు. అద్దంలో మీకు ఏదైతే కనిపిస్తుందో రిఫ్లెక్షన్ బొమ్మ, అది మీరు కాదు. ఏదైతే కనిపించట్లేదో అది మీరు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కాన్సెప్ట్ ఓల్డే, కాన్సెప్ట్ పాతదే, కానీ ఇలిస్ట్రేషన్ కొత్త ఉంది. చాలా ఆస్ట్రోనిష్ అయ్యా నేనే, అరే అవును కదా, నేను అద్దం ముందు వెళ్ళి నుంచుంటే నాకు కనిపించేది నేను. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఈ ఫేస్, ఈ కళ్ళు, ఈ బాడీ కనిపిస్తుంది, అదే నేను అనుకుంటున్నాం. కానీ కనిపించనిది నేను. నేను అద్దం ముందుకు వెళ్తే నాకేం కనిపించదు, లోపలున్న నేను నాకు కనిపించదు. లోపలున్న నేను నా స్పిరిచువల్ ఐస్ కానీ నా ఫిజికల్ ఐస్ కానీ ఎవరి ఫిజికల్ ఐస్ కానీ కనిపించను. సో మళ్ళీ చదువుతున్నాను ఇది, వీఆర్ నాట్ వి సీ వి లుక్ ఎట్, వీఆర్ వాట్ వి కెనాట్ లుక్ ఎట్, వి డూ నాట్ లుక్ ఎట్. అంటే నేను అనేవాడిని దీని లోపల నివసిస్తున్నా టెంపరీగా కొన్ని రోజులు. మీరు మీ బాడీస్లో నివసిస్తున్నారు టెంపరీగా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. అందరూ అలాగే నివసిస్తూ వచ్చారు ఇప్పుడు దాకా. ఈ బాడీలో మనం ఉంటున్నాం, ఇది మన ఇల్లు, రైట్? సో మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. టు అండర్స్టాండ్ వాట్ హోలీ స్పిరిట్ ఈస్, వీ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ అవర్ స్పిరిట్ ఈస్. సో వీ కేమ్ టు నో అ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ స్పిరిట్. ఏంటి? అవర్ స్పిరిట్ ఈస్ సంథింగ్ దట్ వీ డోంట్ సీ. We only see our spirit's house, home, illu. నా ఫ్రెండ్స్ ఉంటే, నా ఫ్రెండ్స్ నన్ను చూడరు, నా ఇంటి నుంచి చూస్తాను, నేను లోపల ఉన్నా. మరి లోపల నేను కనిపించాలి కదా బయటికి. ఆ కనిపించడమే పరిశుద్ధాత్మ కార్యము. అది మనం కిందకి డీటెయిల్డ్గా వినే కొద్దీ మనకు తెలుస్తుంది. లోపల ఉన్న నేను బయటకు కనిపిస్తానా? కనిపిస్తా. ఇందాక చెప్పా, అర్థం ముందు మనం నుంచొని చూసుకుంటే మన బాడీ మనకు కనిపిస్తుంది, మనం లోపల ఉన్న మనకు కనిపించట్లేదు. మనకి అందరికీ అంతే. నా చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళని నేను చూస్తున్నానంటే వాళ్ళ బాడీస్ని చూస్తున్నాను, నేను వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని చూడట్లేదు. అసలైన వాళ్ళు ఎప్పుడైతే బయటకు కనిపిస్తారో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ కార్యం. లోపల ఉన్న మనం బయటకు కనిపిస్తాం, కనిపించనిది కనిపిస్తుంది, రైట్? సో ఇది నిజంగా నాకు ఇంత ప్రేర్ చేసుకునేటప్పుడు చాలా డీప్గా అనిపించింది. వన్ హ్యాస్ టు రియలీ థింక్ అండ్ మెడిటేట్ ఆన్ దిస్. ఓకే, we are eternal. వి అంటే ఈ బాడీ కాదు, నువ్వు నేను కాదు. లోపల ఉన్న మన ఆత్మలు ఇటర్నల్, ఫర్ ఎవర్, ఎండ్ లేనిది. ఎప్పటికీ మనకి ఎండ్ లేదు, మనం ఎప్పటికీ బ్రతికే ఉంటాం. అయితే ఈ భూమి మీద బ్రతుకుంటాం, ఈ బాడీలోంచి మనం బయటకు వచ్చేస్తే పరలోకంలో బ్రతుకుంటాం, లేదా నరకంలో బ్రతుకుంటాం, కానీ బ్రతుకుంటాం. సో పాయింట్ నెంబర్ 1 about our spirit is, our spirit is something which is in us, adi manam, which cannot be seen. Second point, our spirit is eternal, has no death. Okay, yeah. Next, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధన మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్ వర్డ్స్ మనం తీసుకోవాలి. సింపుల్, మనం రోజు వాడుకునే వాడుక భాష. సో న్యాచురల్, సూపర్ న్యాచురల్ అనే వర్డ్స్ ఇక్కడ నేను తీసుకున్నాను. వాట్ ఈస్ ఎర్త్లీ ఈజ్ న్యాచురల్, వాట్ ఈస్ హెవెన్లీ ఈజ్ సూపర్ న్యాచురల్. ఓకే, సో సూపర్ న్యాచురల్లో జీవించడమే పరిశుద్ధాత్మ అనుభవంలో జీవించడం. కనిపించనిది కనిపించేదైతే అదే పరిశుద్ధాత్మ అనుభవము. ఒక చిన్న రివిజన్ మళ్ళీ, ఏదైతే కనిపించట్లేదో అది కనపడే స్టేజ్కి వస్తే అదే పరిశుద్ధాత్మ దేవుని అనుభవము, రైట్? సో ఇప్పుడు చెప్పాను, వీఆర్ ఇటర్నల్, గాడ్ మేడ్ us బికాస్ వీఆర్ ఇన్ హిస్ ఫీచర్స్. కాబట్టి వీఆర్ ఇటర్నల్, వి ఐదర్ లివ్ దేర్ ఆర్ లివ్ హియర్. మనతో పాటు ఇంకొకటి బ్రతుకుంటుంది, ఏంటో తెలుసా? మన కాన్షియన్స్, మన తెలివి. దీన్ని మనం సోల్ అనుకున్నాం. ఆల్రెడీ ఇది మనం చాలాసార్లు విన్నాం. మళ్ళీ చెప్తున్నాడు ఏంటి అనుకోకండి, మళ్ళీ చెప్తా, ఎందుకంటే ఇదే అసలైన స్పిరిచువల్ లెసన్. నాకు అర్థమైంది, ఏ బైబిల్లో ఏ బుక్ చదివినా, ఏ చాప్టర్ చదివినా, ఏ వర్స్ చదివినా అందులో ఇదే ఉంది. బాడీ, స్పిరిట్, సోల్. మనకు ఒక సోల్ ఉంది, అంటే మనకు ఒక ఆలోచన ఉంది,
లేకపోతే మనకు ఒక ఎమోషన్ ఉంది, ఒక ఫీలింగ్ ఉంది, ఒక థింకింగ్ కెపాసిటీ ఉంది. దీన్ని మనం సోల్ అన్నాం. ఇది కూడా చచ్చిపోదు, ఇది కూడా ఉంటుంది. మనం పరలోకానికి వెళ్ళినా ఇది మనకు ఉంటుంది, మన నరకంకి వెళ్ళినా ఇది మనకు ఉంటుంది. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. ధనవంతుడు లాజరస్ స్టోరీలో మనం చూస్తే ధనవంతుడు చనిపోయాడు, బాడీ మాత్రం కింద పడిపోయింది, ఎక్కడో గోతులో పెట్టేశారు. స్పిరిట్ పైకి వెళ్ళిపోయింది. ఆ స్పిరిట్ అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తెలివి ఉంది కదా, కింద నాకు బ్రదర్స్ ఉన్నారు, ప్లీజ్ పంపించు, వాళ్ళు నశించుకోకుండా. అంటే మనకి ఏమర్థం అవుతుంది ఈ యొక్క స్టోరీ ఇంకా అన్ని స్టోరీస్ నుంచి అంటే, మనకు ఒక కాన్షియన్స్ అనేది ఉంది, ఒక జ్ఞానం, ఆలోచించే ఒక కెపాసిటీ, మన తెలివి, సింపుల్గా తెలివి అందుందాన్ని, ఇంకా ఏవో వర్డ్స్ పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. మన తెలివి అనేది మనతో ఎప్పటికీ ఉండిపోతుంది, అది మన నుంచి పోదు. మనం ఇక్కడున్నా ఉంటుంది, పరలోకంకి వెళ్ళినా ఉంటుంది, నరకంకి వెళ్ళినా ఉంటుంది. దుష్టుడికి కావాల్సింది అదే, దుష్టుడు టార్గెట్ చేసేది అదే. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడికి కూడా కావాల్సింది అదే, పరిశుద్ధాత్మ దేవుడు టార్గెట్ చేసేది కూడా అదే, పరిశుద్ధాత్మ దేవుడు వర్కౌట్ చేసేది కూడా దాని మీదే. ఏంటి తెలుసా? మన కాన్షియన్స్. మన ఆత్మ రక్షించబడాలంటే, మన స్పిరిట్, ఈ లోపల స్పిరిట్ అని చెప్పుకున్నాం కదా, రక్షించబడాలంటే మన సోల్ రక్షించబడాలి. ఎందుకంటే ఈ సోల్ అండ్ స్పిరిట్ దే ఆర్ కనెక్టెడ్. సోల్ రక్షణే స్పిరిట్ రక్షణ. ఓకే, సో మనము దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం మనం, రైట్? ఒక నిమిషం, రైట్. సో మనం ఏం చూసామంటే, మన బాడీ నిద్రిస్తుంది, ఇట్ గోస్ టు స్లీప్ when our soul or spirit gets separated from our body, whereas mana spirit and mana soul kalipi either goes to heaven or it goes to hell depending on the deeds that we do. So dustudu em chesarante, initially ee soul మీద టార్గెట్ చేశాడు. అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు అవ్వకి ఆలోచనను పుట్టించాడు, అంతేగాని ఫోర్స్ చేయలేదు, తోసేయలేదు. తోసుకుంటే వెళ్ళి పండు కోసి నోట్లో పెట్టి కుక్కి తినప్పుడు అనలేదు. ఫిజికలీ ఏం చేయలేకపోయాడు. స్పిరిచువల్లీ డిస్ట్రాయ్ చేయాలంటే దుష్టుడికి ఒకటే ఒక ఆయుధం, ఒకటే ఒక టూల్, ఏంటంటే సోల్, అంటే తెలివి. అందుకే ఏమన్నాడు, అవునా దేవుడు అలా చెప్పాడా, అలా కాదే అని ఒక సీడ్ వేసేసి వెళ్ళిపోయినప్పుడు అవ్వ ఆలోచించడం మొదలు పెట్టింది. ఆలోచనే అన్నిటికీ డిజాస్టర్. ఆలోచించడం మొదలుపెట్టి తన ఆలోచన ఏం చేసిందంటే తన స్పిరిట్ ని కరప్ట్ చేసింది. తర్వాత మొత్తం కరప్షనే మనకి కింద కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ ఏరియాలోనే వర్క్ చేస్తారు. ఏ ఏరియా? సోల్ అనే ఏరియా. ఈ సోల్ అనే ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడు వర్కౌట్ చేస్తూ ఆయన స్పిరిట్ ని రక్షణలోకి నడిపిస్తారు. అదే ఆయన పని, బేసిక్ బాటమ్ లైన్. అందుకే మన ఆలోచనల దగ్గర మనకు చాలాసార్లు తెలుస్తూ ఉంటుంది, మన కాన్షియన్స్ ఒక్కొక్కసారి మనకు చెప్తూ ఉంటుంది, మనకు లోపల నుంచి అనిపిస్తూ ఉంటుంది. చేయకూడదు చేస్తుంటే మనకు లోపల అనిపిస్తుంది కదా, ఇది చేయకూడదు, అది పరిశుద్ధాత్మ దేవుడే. మనం మాట్లాడకూడదు మాట్లాడేసిన తర్వాత ఒక్కొక్కసారి అరే అనవసరంగా మాట్లాడని అనిపిస్తుంది కదా, అదే పరిశుద్ధాత్మ దేవుడు కాదు. హీ వర్క్స్ ఆన్ అవర్ సోల్ ఆల్ ద టైమ్. సో వీ అండర్స్టూడ్ clearly two things. One, to understand Holy Spirit God, understand your spirit. We understood it. Second point, we understood that our spirit has a soul, and we have a soul. Our soul is the most dangerous part that leads our spirit to destruction. So Holy Spirit God works on that. ముందుకెళ్దాం. ఇప్పుడు మనము మరి ఈ వర్క్స్ మనలో జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి, మనం ఆయన్ని ఆహ్వానించాలి, మనం ఆయనను పొందుకోవాలి. బైబిల్ సేస్ ఇట్ అబ్సల్యూట్లీ రైట్. ఆంటీ మనకి పద్మజ ఆంటీ అండ్ జ్యోతి ఆంటీ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు ఈ విషయంలో. ఏమని అంటే, ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఆస్క్ ద హోలీ స్పిరిట్ టు కమ్. అయితే దీన్ని మనం ఏమందామంటే రిన్యూవల్ అందాం. Every day we should ask Holy Spirit God for renewal, right? అయితే మనము ఒక పర్టికులర్ టైంలో, అంటే యేసే దేవుడిని ఒప్పుకున్న తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటాం అనేది
That is not correct. That is not right. Holy Spirit God is the one who leads to the first point. అనుకుందాం. నెంబర్ 1 ఏసే దేవుడని ఒప్పుకోవడం. నెంబర్ 2 బ్యాప్టిజం తీసుకోవడం. నెంబర్ 3 హోలీ స్పిరిట్ పొందుకోవడం కాదు. ఈ 3 అనేది 1 కన్నా ముందు ఉంటుంది. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మనం పాపులుగా ఉన్నప్పుడే మనలో ఉంటారు. మన పాపము నుండి బయటికి తీసుకొచ్చేదే ఆయన. మన పాపములు మన జ్ఞాపకం చేస్తూ, మన పాపముల నుంచి వీటి నుంచి మనము విడుదల పొందాలని మనలో ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేసేదే ఆయన. సో ద ఫస్ట్ వర్క్ ఈజ్ హోలీ స్పిరిట్స్ వర్క్. అండ్ దెన్ వీఆర్ సేవ్డ్, అండ్ దెన్ వీఆర్ బ్యాప్టైజ్డ్, అండ్ దెన్ వీ రిసీవ్ ద ఫైర్ బ్యాప్టిజం. నేను ఎప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉండేది. ఓల్డ్ టెస్టిమెంట్ లో సౌలుకి పరిశుద్ధాత్మ సౌలు రాజుకి పరిశుద్ధాత్మ ఉందని బైబిల్ చెప్తుంది. ప్రాఫిట్స్ కి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు వాళ్ళలో. దావీదులో పరిశుద్ధాత్మ ఉన్నారు. అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు సెపరేట్ గా యేసయ్య ఎందుకు న్యూ టెస్టిమెంట్ లో పరిశుద్ధాత్మ పొందుకోవడం గురించి చెప్పారు? రెండింటికి తేడా ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ అందరిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ ఒకరిలో ఉండడం వేరు, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుకోవడం అనేది టోటలీ వేరు. యాక్ట్స్ లో జరిగింది, అపోస్తలుల కార్యంలో జరిగింది సెకండ్. ఏంటి? అగ్ని బ్యాప్టిజం ఆర్ ఫైర్ బ్యాప్టిజం. ఈ ఫైర్ బ్యాప్టిజం అందరికీ ఎప్పుడు ఉండదు, ఇది ఒక టైంలో వస్తుంది. కానీ స్పిరిట్ విల్ బి దేర్ ఇన్ us టు బ్రింగ్ us అవుట్ ఆఫ్ sin. This is a point to be noted, an important point to be noted. So who is he? Is a person, of course. He is in us. He is in every leading everyone out of sins. Right. So now తండ్రి అయిన దేవుణ్ణి చూడొచ్చా? చూసారు. కుమారుని చూసారు, చూశారు. 2000 సంవత్సరం అపోస్తలుడు చూశారు, రోమన్స్ చూశారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు అందరూ చూశారు. మరి పరిశుద్ధాత్మ ఎవరన్నా చూసారా? చూస్తాం రోజు మనం. ఈ బాడీయే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. If I am looking at you, I am looking at the Holy Spirit. If you are looking at me, you are looking at the Holy Spirit. Because the Holy Spirit is in us working. If the Holy Spirit is in us, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక క్లియర్ ఎగ్జాంపుల్. నా ఆత్మ నాలో ఉంటే అది నేను, అంతే కదా. పరిశుద్ధాత్మ నాలో ఉంటే అది పరిశుద్ధాత్మే కదా. మరి ఇప్పుడు మీరు నన్ను చూస్తుంటే పరిశుద్ధాత్మను చూసినట్టే, నేను మిమ్మల్ని చూస్తుంటే పరిశుద్ధాత్మను చూసినట్టే కదా. We have to understand it, not misunderstand. కానీ ఎప్పుడు మనం ఇది పరిశుద్ధాత్మ అని చెప్పగలుగుతామంటే, ఆయన కార్యాలు జరుగుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మన సిన్ఫుల్ నేచర్కి ఇది ఎండ్ అనుకుందాం, మన గాడ్లీ నేచర్కి ఇది బిగినింగ్ అనుకుందాం. ఇక్కడ మనం పాపులుగా ఉన్నాం, ఇక్కడ మనలో పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆయన కార్యం జరిగి 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 మనం ఏమేం సేవ్ అయిపోయాం. ఆ తర్వాత జీవించేది మనం కాదు, ఇంకా ఆయన. At this point we can say that yes, we see Holy Spirit, we see Holy Spirit's work. అదేంటన్నా, హోలీ స్పిరిట్ ఇన్విజిబుల్ కదా, హోలీ స్పిరిట్ కనిపించరు కదా. మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందంతా దాని గురించే. ఇన్విజిబుల్ ని విజిబుల్ లోకి రావడమే పరిశుద్ధాత్మ, సూపర్ న్యాచురల్ న్యాచురల్ లోకి రావడమే పరిశుద్ధాత్మ, హెవెన్లీ ఎర్త్లీలోకి రావడమే. అంటే see, we are living on this earth still. మనం పరలోకంకి వెళ్ళిపోతే అది వేరే సంగతి, మనం హెవెన్లీ, బట్ వీఆర్ ఆన్ దిస్ ఎర్త్. మనకి మన హీదన్ ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి మన జాబ్స్ ఉన్నాయి, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, కరప్టెడ్ వరల్డ్ లో జీవిస్తున్నాం, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. అంటే అక్కడికి మనం ఇక్కడ మనం మేనిఫెస్ట్ అవ్వాలి. అదే పరిశుద్ధాత్మ. కనిపించింది కనిపిస్తేనే పరిశుద్ధాత్మ, సూపర్ న్యాచురల్ అయితేనే పరిశుద్ధాత్మ, హెవెన్లీ ఎర్త్లీ అవుతేనే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. So who is he? He is a person. Can we see? Yes, perfectly. తర్వాత, what is his work? ఆయన పని ఏంటి? ఆయన పని మేనిఫెస్ట్ చేయడం, పవర్, అంతే. In our lives his work is only to manifest our
అండ్ దాట్ పవర్ చేంజెస్ అస్. ట్రినిటీలో, త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, their works are so clear in the Bible. తండ్రి అయిన దేవుడు is the one who always says, speaks. యేసుక్రీస్తు ప్రభువు is the one who always brings that spoken word into action. And Holy Spirit is the power that gets manifested for the action to be completed. Excuse me. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ నా పక్కన ఒక సోఫా ఉంది. ఓకే, సో ఇక్కడ సోఫా ఉంది, ఇక్కడ డాడీ ఉన్నారు. డాడీ నాకు చెప్తున్నారు, ఈ సోఫా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి, మోసుకెళ్ళి, లేకపోతే పుష్ చేసుకెళ్ళి అక్కడ పెట్టు అన్నారు అనుకుందాం. అక్కడ ఫస్ట్ ఏమొచ్చింది? ఒక వర్డ్ వచ్చింది. ఆ వర్డ్ యాక్షన్ అవ్వాలి. ఆ వర్డ్ ఏంటి? మూవ్. ఆ వర్డ్ ఏంటి? మూవ్. ఆ మూవ్ అనే ఒక వర్డ్ ఒక యాక్షన్ అవ్వాలి. ఆ యాక్షన్ అవ్వాలంటే నాలో ఏముండాలి? కొంచెం ఎనర్జీ ఉండాలి, కొంచెం శక్తి ఉండాలి, తోసే అంత కెపాసిటీ నాకు ఉండాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ పవర్ ఉండాలి. ఓకే, మాట వస్తే, మాట యాక్షన్ అవ్వాలంటే ఆ యాక్షన్ వెనకాల ఒక పవర్ ఉంటేనే అది యాక్షన్ అవుతుంది. ఆ శక్తి ఉంటేనే నేను తోయగలుగుతాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అదే, ఆ పవరే. మాటని కార్యంలోనికి తీసుకొచ్చే పవరే పరిశుద్ధాత్మ. హెవెన్లీని ఎర్త్లోకి తీసుకొచ్చే పవరే పరిశుద్ధాత్మ. ఇన్విజిబుల్ని విజిబుల్లోకి తీసుకొచ్చే పవరే పరిశుద్ధాత్మ. సూపర్ న్యాచురల్ని న్యాచురల్లోకి తీసుకొచ్చేదే పరిశుద్ధాత్మ. ఐ థింక్ ముందుకెళ్ళే కొద్దీ మనకు దేవుడు క్లారిటీ ఇస్తున్నారు. హల్లెలూయా. సో చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో స్టార్టింగ్ నుంచి మనం చూస్తే అబ్రహాంకి ప్రామిసెస్ ఇచ్చారు దేవుడు, ఇస్సాకుకి, యాకోబుకి ప్రాఫిట్స్ ద్వారా మాట్లాడారు. ఇవి మాటలు, దీస్ ఆర్ వర్డ్స్. ఏమన్నారు? యు విల్ బి సేవ్డ్, ఐ విల్ సేవ్ యూ అని తండ్రి అయిన దేవుడు చెప్తే ఇశ్రాయేల్తో, ఆ మాట యేసుక్రీస్తు అయ్యి ఈ భూమి మీదకి వచ్చి కార్యం చేయడం మొదలుపెట్టింది. సాల్వేషన్ అనే కార్యం 2000 సంవత్సరాల క్రితం. రైట్? అంటే తండ్రి అయిన దేవుడు ఈజ్ ఆల్వేస్ ద కమాండ్ గివర్ ఆర్ స్పీకర్. క్రియేషన్ అప్పుడు కూడా మనం చూస్తే లెట్ దేర్ బి లైట్, హీ సెడ్ ఇట్. బట్ హూ ఇస్ ద వన్ హూ వర్క్డ్ బిహైండ్ ఇట్? జీసస్. And what is the power that manifested behind Jesus' work? Holy Spirit. Right? So we are understanding it. So అందుకే ఇది ఆయన పని. Who is he? He is a person. Can we see him? Yes. What's his work? His work is to manifest power for the work to be done. And what is the work? Jesus is the work. Right. So మనం ఇప్పుడే చూసాం, హోలీ స్పిరిట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వి రిసీవ్ ఆఫ్టర్ సాల్వేషన్. హోలీ స్పిరిట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ సాల్వేషన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తారు? హీ లీడ్స్, హీ హెల్ప్స్, హీ బిల్డ్స్, అండ్ దెన్ హీ సేవ్స్, అండ్ దెన్ హీ కంటిన్యూస్ ద సాల్వేషన్. చూద్దాం. అసలు మనం మాథ్యూలో చూస్తే ఒక నోట్ చేసుకునే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జీసస్ బ్యాప్టిజం టైంలో ఆయన జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు బ్యాప్టిజం ఇయ్యంటే జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టిజం ఇచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకున్నారు అని ఉంది. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద కేస్. అలా కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? హీ నెవర్ నీడెడ్ టు రిసీవ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిటే ఆయన. ఇప్పుడు ఇది ఇక్కడ పాజ్ చేద్దాం. మనం ఫస్ట్ డిస్కస్ చేసిన టాపిక్లో నాలో ఉన్నది నా ఆత్మ కదా, మీలో ఉన్నది మీ ఆత్మ కదా, అదే మీరు కదా. మరి యేసులో ఉన్నది ఆయన ఆత్మ. ఆయన ఆత్మ పేరేంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పేరేంటి? ఆయన. సో వాట్ ఈస్ జీసస్? జీసస్ ఇస్ హోలీ స్పిరిట్. వాట్ ఈస్ హోలీ స్పిరిట్? ఇట్స్ హిస్ స్పిరిట్, జీసస్ స్పిరిట్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. జీసస్ ఆయన శిష్యులతో కూర్చొని ఎప్పుడు మాట్లాడుతున్నా, ఇట్స్ నాట్ హిస్ బాడీ స్పీకింగ్, ఇట్స్ నాట్ హిస్ మౌత్ స్పీకింగ్, ఇట్స్ హిస్ స్పిరిట్ స్పీకింగ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే నా స్పిరిట్ మీతో మాట్లాడుతుంది.
బికాస్ స్పిరిట్కే ఆ మాట్లాడి ఆ తెలివి ఆ కాన్షియన్స్ అంతా ఉన్నాయి. దిస్ బాడీ ఈస్ అ టెంపరరీ బాడీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు దిస్ బాడీ ఈస్ టెంపరరీ. స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఈ బాడీకి ఏదైనా వస్తే పోతుంది, ఏదైనా బిగిన్ అయితే ఎండ్ అయిపోతుంది. బట్ స్పిరిట్ అండ్ సోల్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. జీసస్లో ఉన్నది ఆయన ఆత్మ, ఆయన ఆత్మ పేరంటే పరిశుద్ధాత్మ. అంటే ఇదనమాట, రైట్? యేసు పరిశుద్ధాత్మ, ఇది రెండు కాదు, ఇది ఒకటి. ఓకే, మళ్ళీ మనం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకున్న టాపిక్ దగ్గరకు వద్దాం. వెన్ జీసస్ అండ్ హోలీ స్పిరిట్ ఇస్ దిస్, వై షుడ్ హీ సెపరేట్లీ రిసీవ్ హోలీ స్పిరిట్? ఆయన బ్యాప్టిజం టైంలో పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీద దిగిరావడం ఎందుకు జరిగింది తెలుసా? యోహాన్ కోసం. జాన్, బుక్ ఆఫ్ జాన్లో ఆయన రాస్తారు ఏంటంటే, ఆయనకు ముందు ఒక సైన్ ఇవ్వబడింది, ఒక సూచన. ఎందుకంటే గుంపులు గుంపులు వస్తున్నారు, ఎవరు చోజన్, ఎవరు రక్షకుడు, రెడీమర్ ఎవరు అని తెలుసుకోవాలంటే, ఎవరి మీద అయితే నా ఆత్మ వస్తాదో ఆయనే రెడీమర్ అని నువ్వు గుర్తుపట్టు. అందుకు తండ్రి అని దేవుడు యేసుప్రభు మీదకి పరిశుద్ధాత్మని పంపించాడు, యోహానికి అర్థం అవడం కోసం, యోహాన్ తెలుసుకోవడం కోసం. బట్ జీసస్ సెపరేట్ గా అక్కడ పరిశుద్ధాత్మని ఆ రోజు పొందుకున్నారు అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యాప్ట్. బికాస్ ఆయన కన్సీవ్ అయ్యిందే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ మరియ గర్భంలోకి వెళ్తే చుట్టూ ఫామ్ అయితే బాడీ ఆయనే యేసు పుట్టారు. హీ సెపరేట్లీ ఆయనకి పరిశుద్ధాత్మ రిసీవింగ్ అవసరం లేదు. దట్ వాస్ ఫర్ జాన్స్ సేక్ దట్ హ్యాపెండ్. హీ వాజ్ Holy Spirit and he was Jesus. It's the same thing that we should understand. Okay, so యేసు ప్రభు వారు మరి యోహాన్ బుక్ ఆఫ్ జాన్, గాస్పెల్ ఆఫ్ జాన్ లో ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఒక డే గురించి ఆయన మాట్లాడారు. జాన్ 15లో అనుకుంటా, 14 or 15లో, 14th chapter ఏమంటారంటే, on that day you will know that I am in you, you are in me, we are in Father, we are one. Okay, on that day. Which day? ఆ డే ఏంటంటే the day of Pentecost. ఆయన చనిపోబడి, చంపబడి, తిరిగి లేచి అసెండ్ అయిన తర్వాత ఒక డే వస్తుంది. ఆ డే రోజు మీరు ఒక విషయం తెలుసుకుంటారు. ఏంటి అంటే, నేను మీలో ఉన్నాను, మీరు నాలో ఉన్నారు, మనం తండ్రిలో ఉన్నామని తెలుసుకుంటారు. అప్పుడు దాకా మీకు అర్థం కాదు, నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు అని చెప్తున్నారు దేవుడు శిష్యులతో. ఆ రోజు మీ అంతటి మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకు తెలుసా? ఆ రోజు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. 14th chapterలో ఏముంటుంది తెలుసా? రెండు విషయాలు ఉంటాయి, నేను చదువుతున్నప్పుడు గమనించాను. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్ళట్లేదు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా అని అన్నారు. కింద చదివితే పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇక్కడేమో నేను వస్తా అన్నారు, ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. అంటే దాని అర్థం రెండు ఒకటే కదా. సింప్లీ నేను వచ్చినప్పుడు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, వచ్చినప్పుడు నేను లిమిటెడ్గా ఉంటాను, అన్లిమిటెడ్గా ఉంటాను. జీసస్ వెన్ హీ వాజ్ ఇన్ హిస్ బాడీ హీ వాజ్ లిమిటెడ్. జీసస్ వెన్ హీ ఈస్ హోలీ స్పిరిట్ గాడ్ హీ ఈస్ అన్లిమిటెడ్. అందుకే నేను అసెండ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజు వస్తా, ఆ రోజు నేను మీకు క్లియర్గా అర్థం చేస్తా. ఏంటి ఈ విషయం? నేను మీలో ఉన్నా, మీరు నాలో ఉన్నారు, మనం ఒకటిగా తండ్రిలో ఉన్నాం, మనందరం ఒకటి, వన్. సో ఆ డే ఏది? పెంటెకోస్ట్ డే రోజున శిష్యులు హోలీ స్పిరిట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, జీసస్ ఈజ్ ఇన్ హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్. నౌ దే హ్యావ్ టు బీ ఇన్ జీసస్ సో దట్ బోత్ ఆఫ్ దెమ్ క్యాన్ బి వన్. ఆ ప్రాసెస్, ఆ ప్రోగ్రెస్, ఆ కంటిన్యూయేషన్ ఏ పరిశుద్ధాత్మ అనుభవము. యాక్చువల్గా చూస్తున్నాం, అపోస్తుల కార్యంలో జరిగినన్ని గొప్ప కార్యాలు, సూచక్రియలు ఇంకెక్కడ జరగలేదు. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆర్ సేవ్డ్, హీలింగ్స్, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు. ధైర్యం వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు శిష్యులకి. ముందే భయపడిన వాళ్ళందరూ ధైర్యంగా ఓపెన్గా కుల్లం మొహం మీద మాట్లాడుతున్నారు. రాళ్లతో కొట్టే వాళ్ళు ఎదురుగుండా నిలబడితే వాళ్ళు రాళ్ళని చూడట్లేదు. ఇప్పుడు ఇక్కడ మోకరించిన వాడు స్టీఫెన్ రాళ్ళని చూడట్లేదు, ఆయన పరలోకాన్ని చూస్తున్నాడు.
ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా? అప్పుడు దాకా ఎక్కడుంది? ఉంది ఇన్విజిబుల్ స్టేట్ లో. అది విజిబుల్ స్టేట్ లోకి వచ్చింది అపోస్తలుల కార్యం మనం చూస్తే. హీలింగ్ అప్పటిదాకా ఎక్కడుంది? హీలింగ్ పవర్ ఉంది అప్పటిదాకా లోపల ఉంది, ఇన్విజిబుల్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు విజిబుల్ స్టేట్ లోకి వచ్చింది. ధైర్యం ఎక్కడుంది? ఇన్విజిబుల్ స్టేట్ లో ఉంది, ఇప్పుడు విజిబుల్ స్టేట్ లోకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఎప్పుడు ఒకటే, టు బ్రింగ్ ఇన్విజిబుల్ టు విజిబుల్, సో దట్ everyone can see his works. అంటే the result of what is invisible is Holy Spirit. శిష్యుల కారు జరిగిన ఆ పెంటెకోస్ట్ అనుభవం అదే. ఈ పెంటెకోస్ట్ అనుభవం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, పెంటెకోస్ట్ అనేది 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఈవెంట్ అని మనం అస్సలు అనుకోకూడదు, దాన్ని అస్సలు అలా చూడకూడదు. పెంటెకోస్ట్ అనేది డైలీ ప్రాక్టీస్. పెంటెకోస్ట్ అనేది ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. దీన్నే మనం రిన్యూవల్ అంటున్నాం. when we pray every morning, ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపండి అంటే నన్ను తిరిగి నింపండి అని. ఆల్రెడీ ఆయన ఆత్మతో నింపారు, మనందరం స్పిరిట్ ఫిల్డ్, బట్ దట్ స్పిరిట్ హ్యాస్ టు బి రిన్యూడ్. ఎందుకు? ఫర్ దాట్ డేస్ ప్లాన్ ఆఫ్ గాడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఫర్ దాట్ డేస్ థింగ్స్ టు బి డన్, ఫర్ దాట్ డేస్ ఈవెంట్స్ టు బి డన్. దీనికోసం ఆ రోజు మనం ఫ్రెష్గా అనాయింటింగ్ ని పొందుకోవాలి ఎవ్రీ డే. దిస్ హ్యాస్ టు బి డన్, మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ మార్నింగ్. వీ హ్యావ్ టు బి రీఫిల్డ్ ఎవ్రీ మార్నింగ్. లేకపోతే ఏమవుతుంది? ఆత్మ ఆరిపోతుంది. పద్మజ అంటే చెప్పారు క్లియర్లీ, బైబిల్ ఒకటే ఓపెన్గా చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు రావడమే కాదు వెళ్ళిపోవడం అనేది కూడా ఉంది. సౌలు కింగ్ సాల్ లో పరిశుద్ధాత్మ వచ్చారు, ఆయన కార్యాలు చేశారు, అందరూ చూశారు. తర్వాత మరి విడిచి వెళ్ళిపోయారు కూడా కదా. సంసోను వచ్చారు, కార్యాలు చేశారు, అందరూ చూశారు, మరి వెళ్ళిపోయారు కదా. సో వాట్ వీ షుడ్ అండర్స్టాండ్, if we only receive the Holy Spirit one time, then it's not going to work out. ఆత్మ ఆరిపోతుంది. We have to receive him every day. అంటే మనకి ప్రతిరోజు పెంటెకోస్ట్ ఫెస్టివలే ఉండాలి. పొద్దున్న ఎగ్జామా, ఫెస్టివల్కి బయలుదేరాలి, నీస్ మీదకి, ప్రేయర్ రూమ్లోకి. పెంటెకోస్ట్ ఫెస్టివల్ ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలంతే. పెంటెకోస్ట్ అనుభవాన్ని పొందుకోవాల్సిందే, పరిశుద్ధాత్మ రీఫిలింగ్ని పొందుకోవాల్సిందే. ఏ రోజైతే మనం పొందుకుంటామో ఆ డే మొత్తంలో మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి కదా, అవి ఆయన చేసే కార్యాలే అయి ఉంటాయి. ఆయన చేసే కార్యాలు మనలో జరిగి మనలో నుంచి కనిపిస్తాయి అనుకుందాం. ఫెయిత్ని ఎగ్జిబిట్ చేయడం అనేది పరిశుద్ధాత్మ దేవుడి కార్యం. ప్రేమని చూపించడం పరిశుద్ధాత్మ దేవుని కార్యం. క్షమించడం పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఇవన్నీ యాక్షన్లో లేకపోతే ఎవరికి కనిపించవు. దే ఆర్ ఇన్విజిబుల్, దే కెనాట్ బి సీన్. నేను లవ్ అంటే లవ్ మీకు కనిపిస్తుందా? వినిపిస్తుంది అంతే, కనిపించట్లేదు. సారీ అంటే వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు. దీస్ ఆర్ ఆల్ ఇన్విజిబుల్ థింగ్స్. దే హ్యావ్ టు కమ్ ఇన్ టు విజిబిలిటీ. ఈ పని చేసేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆయన కార్యాలు మనలో జరుగుతుంటే ఈ ఇన్విజిబుల్లో ఉన్నవన్నీ మనకి విజిబిలిటీలోకి వస్తాయి. సో హౌ షుడ్ వి సీ? బైబిల్లో మనకి క్లియర్లీ ఏం కనిపిస్తుందంటే, ఎలా ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు, ఆయన కార్యాలను చూశారు. న్యూ టెస్టిమెంట్ అపోస్టల్స్, డిసైపుల్స్, వీళ్ళందరూ ఎలా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఎలాగా ఆయన కార్యాలు చూశారు. ఈరోజు టుడే మనము ఆయన్ని పొందుకొని ఉన్నాం, ఆయన కార్యాలు మనలో జరుగుతున్నాయి. ఎలాగ మనం వాటిని చూడాలి, ఎలా మన ద్వారా వేరే వాళ్ళు చూడాలి మనం చేస్తుంటే అనేదే పరిశుద్ధాత్మ దేవుని అనుభవం, ఆయనను మనం క్యారీ చేయడం. స్మాలెస్ట్ డీటెయిల్స్, ద బిగ్గెస్ట్ డీటెయిల్స్ మ్యాటర్స్ టు హిమ్ వెరీ మచ్. చిన్న విషయం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
ఇనీషియల్ నేను రక్షణ పొందినప్పుడు ఐ డోంట్ నో, నేను బ్యాప్టిజం ఎప్పుడు తీసుకున్నా నాకు గుర్తు కూడా లేదు. ఐ సీరియస్లీ డోంట్ రిమెంబర్ ద డే ఐ గాట్ బ్యాప్టైజ్డ్. బట్ ఐ రిమెంబర్ ద డే ఐ యామ్ ట్రూలీ సేవ్డ్. ఇట్స్ May 4th, 2019 May 4th రోజు నేను రక్షణ పొందాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను. నాకు అర్థమైంది పరిశుద్ధాత్మ పొందుకున్నాను అన్న విషయం. మేబీ ముందెప్పుడో నాకు అర్థం కాలేదేమో, లేకపోతే పొందుకోకుండా పొందుకున్నానని అనుకున్నానేమో, లేకపోతే పొందుకోకుండా పొందేసుకున్నాను అందరికి చెప్పానేమో. దట్ ఈస్ ఆల్ ఓల్డ్ లైఫ్. I experienced the infilling of the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నేను పొందుకున్నానో చిన్న స్మాలెస్ట్ డీటెయిల్స్ దగ్గర నుంచి నాకు మొదలయ్యాయి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 2.5 3 years అవుతుంది. 2.5 years ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ 2.5 yearsలో చిన్న డీటెయిల్ నుంచి మొదలుపెట్టి డీటెయిల్డ్ పెరుగుతుంది సైజ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే ఫస్ట్ కార్యం ఏంటి తెలుసా? మన పాపములన్నిటినీ ఆయన ఒప్పుకొనేలా చేస్తారు, విడిచిపెట్టేలా చేస్తారు. మరి ఇప్పుడు నేను 30 years 32 33 years అప్పుడు నేను సేవ్ అయ్యాను. మరి నేను ఎప్పుడో చేసిన పాపాలను నాకు గుర్తుండవు కదా, నేను ఎలా వాటిని అడిగి క్షమాపణ పొందుకుంటాను? అది ఆయన పని, నాకు నిజంగా గుర్తురావు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఆయన దగ్గర ఒక డాగ్ని తీసుకున్నాను ఒకసారి, ఫ్యూ ఇయర్స్ ఎగో, హ్యారీ అని, అది ఒక డాల్మేషన్ డాగ్. ఆయన నాకు ఆ డాగ్ని ఇచ్చాడు. రెస్పాన్సిబిలిటీ అంటే ఆయన అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఈ కుక్క ఊరికి అరుస్తుంది ఆ అపార్ట్మెంట్లో, అందరికి డిస్టర్బెన్స్ అవుతుందని ఆ సొసైటీ వాళ్ళు ఈయన మీద కంప్లైంట్ చేస్తే, ఈయన ఎవరికొకరికి ఇవ్వాలి కదా అని చెప్పి నాకు ఫోన్ చేసి, మేము ఈ ఇంట్లో షిఫ్ట్ అయ్యి వేరే ఇంట్లోకి వెళ్ళే వరకు ఈ కుక్కని ఇదే పెట్టుకో, ఒకవేళ దీనికి పిల్లలు పుడితే అది నాకు ఇవ్వు, సో ఫర్ టైం బీయింగ్ నేను నీకు ఏది ఇస్తున్నా, నువ్వు దీనికి రెస్పాన్సిబుల్. నేను సరే అన్నా. ఆ కుక్కని నేను తెచ్చుకున్నా, దాన్ని మంచిగా పెంచాను. సో అది ఇక్కడ బాగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో వేరే ఒక ప్లేస్ నుంచి ఒక మా అన్నయ్య వచ్చి దాన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళిపోయాడు. సో అది నా దగ్గర లేదు. ఆంధ్రాకి తీసుకెళ్ళిపోయి తర్వాత కొన్ని రోజులకి నా ఇలా ఉంది కుక్క అంటే, బాగుంది. మళ్ళీ కొన్ని రోజులకి ఎలా ఉంది, ఏమి ట్రబుల్ చేసింది, ఏం లేదండి బాగుంది. మళ్ళీ కొన్ని రోజులు ఫోన్ చేసి అన్న ఎలా ఉంది అంటే చచ్చిపోయింది. అరే అట్లా చచ్చిపోయిందంటే రోడ్ మీద పరిగెడుతుంటే ఏదో బండి గుద్దేసి చచ్చిపోయింది. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈయనకు ఫోన్ చేస్తాడు కనీసం వారానికి నెలకు ఒకసారి ఫోన్ చేసి కుక్క ఎలా ఉందని అడుగుతాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫోన్ వచ్చింది ఒక రోజు, ఎలా ఉంది అంటే బాగానే ఉందని చెప్పేసి. తర్వాత నాకు లోపల నుంచి అనిపించింది అనవసరంగా అబద్ధం చెప్పకూడదని. తర్వాత నుంచి ఆయన ఫోన్ చేసి ఎత్తడం మానేశాను, మెసేజ్ చేస్తుంటే రిప్లై చేయడం మానేశాను. ఇంక ఊరికే మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, కాల్స్ వస్తూనే ఉన్నాయి. బ్లాక్ చేసేసా, ఓ పని అయిపోతుంది. సో ఆయన నంబర్ నా బ్లాక్ లిస్ట్లో ఉంది కొన్ని సంవత్సరాలు, 2008-9 టైం నుంచి 2019 వరకు 10 years ఆయన నంబర్ నా బ్లాక్ లిస్ట్లో ఉందంటే మీరు నమ్మండి. సో 2019లో నేను రక్షణ పొందేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ నా ప్రేయర్ కానీ నా వాక్యం కానీ నా లైఫ్ కానీ ముందుకు వెళ్ళిపోతుంటే ఒకరోజు సడన్గా నా ఫోన్లో మెసేజ్ బీప్ అయింది. ఏంటబ్బా మెసేజ్ ఎవరి నుంచి అని చూస్తే ఆయన నుంచి, ఆయన పేరు రవిశంకర్. ఆ మెసేజ్ చూడగానే ఈయన దగ్గర నుంచి మెసేజ్ ఎలా వచ్చింది, రాకూడదు కదా అని నేను బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి చూస్తే ఆయన పేరు బ్లాక్ లిస్ట్లో ఉంది. ఆయన పేరు బ్లాక్ లిస్ట్లో ఉంటే నా ఫోన్లో ఆయన నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ రాకూడదు. ఎందుకంటే ఫోన్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. మరి ఎవరైనా బ్లాక్ చేస్తే బ్లాక్, మీ అందరికీ తెలుసు బ్లాక్ చేయడం గురించి, సెపరేట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పనక్కర్లేదు. పేరేమో బ్లాక్ లిస్ట్లో ఉంది, మెసేజ్ ఏమో వచ్చింది. ఏమని? నేను నీకు చాలాసార్లు మెసేజ్ చేశా, కాల్ చేయడానికి ట్రై చేశా కుక్క గురించి, మేము ఇప్పుడు వేరే ప్లేస్లో ఉన్నాం, ఇఫ్ యూ కుడ్ గివ్ మీ బ్యాక్ ద డాగ్ చాలా బాగుంటుంది, సంతోషం. ఇప్పుడు నా మైండ్లో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను అబద్ధం చెప్పనా? పోనీ ఏదో స్టోరీ చెప్పైనా తప్పించేసుకోవడానికి? పోనీ ఈ టెక్స్ట్ కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉండనా?
ఇన్ని వచ్చా నా మైండ్లోకి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మన మైండ్ దుష్టుడి యొక్క టూల్. ఈ మైండ్లో ఎంత చెత్త దుష్టుడు నింపుతాడు. ఇగ్నోర్ చేయి, అనవసరం గొడవలు అయిపోతాయి, నువ్వేం రెస్పాన్సిబుల్ కాదులే, నువ్వు ఆయన వచ్చి నిన్ను ఇప్పుడు ఏం పర్సనల్ నీ ఇంటికి వచ్చి నిన్నే అడగండి, గల్ల పట్టుకునే అడగండి, లైట్ తీసుకో అని ఈ ఆలోచనల మధ్యలో ఒక్క చిన్న ఆలోచన, ఒక చిన్న రే ఉంటుంది, ఒక చిన్న రే ఆఫ్ లైట్. ఏమనంటే నిజం చెప్పేసి సారీ చెప్పు. దాని మీద ఇంత పెద్ద చెత్తపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన సోల్ మీదే ఆయన టార్గెట్ చేస్తాడని చెప్పాను. దుష్టుడు కూడా మన సోల్ మీద టార్గెట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ కూడా ఒక మాట చెప్పేస్తాడు, ఏంటి? నిజం చెప్పేసి సారీ చెప్పి. దాని మీద ఎంత చెత్తపడి ఉంటుంది. అది అసలు కనిపించే పొజిషన్లో కూడా ఉంటుంది. మనం అది వెతకాలి, ఎక్కడుంటుంది. రైట్, నేను ఇదే చేస్తాను. నేను రోజు ఏం చేశానంటే ఆయనకు రెస్పాండ్ అయ్యి మెసేజ్ చేసి, సార్ ఐఎమ్ వెరీ సారీ, పలానా రోజే నేను ఇలా మా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందని న్యూసెన్స్ క్రియేట్ చేస్తాను, పలానా ఆయనకి ఇచ్చాను, అక్కడ చచ్చిపోయిందంట. నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కాక నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను, సారీ సార్, ఏమనుకోకండి. ఒకవేళ దీన్ని నేను ఏ విధంగా మీకు కాంపన్సేట్ చేయగలిగితే నేను ఏం చేయాలో చెప్పండి, అది నేను మీకు చేస్తాను. ఆ మెసేజ్ కానీ రిప్లై ఇచ్చాడు వెంటనే. ఏమంటే ఏం పర్వాలేదు, అట్లీస్ట్ నువ్వు రిప్లై ఇవ్వగలిగావు, అట్లీస్ట్ మనం మళ్ళీ టచ్లోకి రాగలిగాం, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్, కుక్కదే ఉందిలే అన్నాడు. సింప్లీ అయిపోయింది. నా అంతటి నాకు అది ఎప్పటికీ గుర్తు రాకపోయేది. ఆ బ్లాక్ లిస్ట్ ఉన్నది అలా ఉండిపోయేది అంతే. నా అంతటి నాకు అది గుర్తు రాకపోయేది. అది నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తే తప్ప. అంటే అది స్మాలెస్ట్ డీటెయిల్ అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనుభవం పొందుకున్న తర్వాత స్మాలెస్ట్ డీటెయిల్స్ నుంచి ఆయన పని స్టార్ట్ అవుతుంది. ఒకటేసారి డామ్ అని పెద్దగా ఏమి ఎక్స్ప్లోజన్ అయిపోయి మనం తెల్లగా అయిపోయి మనకి తెల్ల బట్టలు వచ్చేసి మనం మెరిసిపోము. చిన్న డీటెయిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న డీటెయిల్ మీద ఆయన వర్క్ చేసేటప్పుడు పెద్దవన్నీ పెంటే ఉంటుంది మనలో, పర్లేదు. చిన్న దగ్గర ఆయన ఫస్ట్ అలౌ చేయాలి. ఆ రే ఆఫ్ హోప్ని మనం ఫస్ట్ ఎత్తుక్కొని పట్టుకోవాలి. ఇదే 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 నేను చేయాలి. రైట్? ఆ చిన్న డీటెయిల్ నుంచి మనం సబ్మిషన్ మొదలు పెడితే కొంచెం పెద్ద డీటెయిల్లో మనం సబ్మిషన్ చేయగలుగుతాం. ఆ తర్వాత పెద్ద డీటెయిల్లో సబ్మిషన్ చేయగలుగుతాం. ఇదంతా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఈ డే టు డైలీ లైఫ్. ఇప్పుడు ఇదంతా మన డే, నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, నాకు జరిగింది, మీకు జరిగేది, అందరికీ జరిగేది నేను షేర్ చేసుకున్నాను. ఒక చిన్న అబద్ధం చెప్పడం, చెప్పే విషయం వచ్చినప్పుడు, ఒక తిట్టే విషయం వచ్చినప్పుడు, ఒకరి మీద కోప్పడే విషయం వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఒక చేయకూడని పని చేసే, మన డైలీ లైఫ్లో అవన్నీ ఉంటాయి, ఎవరికి ఉండవు. ఇలాంటి చేసే టైంలో మన లోపల నుంచి మన కాన్షియన్స్, ఆ కాన్షియన్స్ పేరే హోలీ స్పిరిట్. ఆయన ఏం చేస్తారంటే చెప్తారు, వీ హ్యావ్ టు లిసన్ టు ఇట్. సో ఈ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు సే దాట్ ఇన్విజిబుల్ కమ్స్ టు విజిబుల్. అది నా బ్లాక్ లిస్ట్ లో ఉంటే ఇన్విజిబుల్ ఉండాలి కదా, అసలు విజిబిలిటీ ఎలా వచ్చింది? సూపర్ న్యాచురల్. సూపర్ న్యాచురల్ మనం దేని అంటాం తెలుసా? ఏది జరగదని ఎక్స్పెక్ట్ చేస్తామో అది జరిగితే సూపర్ న్యాచురల్. బ్లాక్ లిస్ట్ లో ఉన్నది బ్లాక్ లిస్ట్ ఉండకుండా ఫోన్ లోకి వస్తే సూపర్ న్యాచురల్ కాదా? చనిపోయిన వాళ్ళు లేస్తే సూపర్ న్యాచురల్, కరెక్టే, ఎందుకంటే అందరూ చనిపోతారు అంతే, ఎవరు లేదరు. సో సృష్టికి విరుద్ధంగా జరిగితేనే అది సూపర్ న్యాచురల్, అంతేగా. కొన్ని సంవత్సరాలుగా కాళ్ళు లేకుండా కుంటోళ్ళ పడుండి హీలింగ్ పొందుకుని లేచి నుంచుని అటు ఇటు తిరిగేస్తుంటే అది సృష్టికి విరుద్ధంగా జరిగింది. అప్పుడు దాకా ఏమో కాళ్ళు లేవు, అప్పుడు కాళ్ళు వచ్చేసాయి, అది సూపర్ న్యాచురలేగా. అప్పుడు దాకా కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వస్తే సూపర్ న్యాచురలేగా. అప్పుడు దాకా జరగంది జరిగితే సూపర్ న్యాచురలేగా. మరి ఇక్కడ నా విషయంలో జరిగింది ఏంటి? అక్కడ సూపర్ న్యాచురలేగా. బ్లాక్ లిస్ట్లో ఉంటే రాకూడదుగా, మరి వచ్చిందిగా. అంటే ఏం జరిగింది అక్కడ? సూపర్ న్యాచురల్ జరిగింది. అది కనిపించని స్టేట్లో జరగలే, కనపడే స్టేట్లో జరిగింది. ఐ వాజ్ లిటరలీ ఆస్టానిష్డ్. నేను చెక్ చేశాను కూడా, ఈయన ఒక్క నెంబరే ఇలా అవుతుందా? బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పటికీ మెసేజెస్ వస్తున్నాయా? ఎందుకంటే నా బ్లాక్ లిస్ట్లో వేరే వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ నుంచి చూస్తే, ఆ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడో పంపించిన మెసేజ్లు అందులో పడి ఉన్నాయి బ్లాక్ లిస్ట్లో, నా ఫోన్లో లేవు. అదేంటి? ఈ 10 మందిని బ్లాక్ లిస్ట్లో పెట్టా, ఈయనను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టా. ఈ 10 మంది నుంచి నాకు మెసేజ్లు రావాలి, ఈయన నుంచి వచ్చింది. సూపర్ న్యాచురలేగా. సూపర్ న్యాచురల్ కనిపించనిది కనిపించే స్టేట్లోకి వచ్చిందిగా. ఎందుకు? నాలో కార్యం చేయడానికే.
ఆ కార్యం ద్వారా ఆయనకు మహిమ కలగడానికే. సో ఈ రోజు నుంచి ఐ నో ఆల్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ ఇట్, బట్ లెట్ us do it in details. I know all of us are saved. I know all of us go through this. All of us go through this, up down, up down. But when we are doing this one, let's do it in details. Enti ante whatever happens to us happens in our soul first. Let there be a clarity. Let this be in the hands of the Holy Spirit God. If this is in the hands of the Holy Spirit God, if this is in the control of the Holy Spirit God, this is saved. This is saved. ఈ లోపల ఉన్నది మీకు కనిపించేది రెండు ఎప్పుడు సేవ్ అవుతుంది తెలుసా? ఇది ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఇవ్వాలి కంట్రోల్. ఎక్కడి నుంచి ఇవ్వాలి? స్మాలెస్ట్ డీటెయిల్స్ నుంచి ఇవ్వాలి. నేను రక్షణ పొందేసాను, ఇప్పుడు నేను సూపర్ మ్యాన్ అయిపోయాను, పెద్ద పెద్దగా చేస్తా, చిన్న చిన్నగా నాకు అసలు బాయ్ హాత్ కా కేర్ అనుకోకూడదు. He loves those smallest details. We have to submit and surrender. Christianity is all about one formula, one principle. ఏంటి అంటే సబ్మిషన్, డిపెండెంట్. డిపెండ్ అయిపోవాలి మనం పరిశుద్ధాత్మ దేవుని మీద. ఫుల్లీ మనం డిపెండ్ అయిపోవాలి, ఫుల్లీ సబ్మిట్ చేసేసుకోవాలి టు హిమ్. ఓన్లీ దెన్ there is salvation to our body and our spirit. That means us. So I don't know how many of you have learned something from this lesson, but I personally have learned. I have been learning, and today I have learned something new in a new dimension, in a new way. All glory and all praises to Lord God Almighty for sending us His Holy Spirit to help us. Hallelujah. ఆయనే లేకపోయింటే మన జీవితమే లేకపోయింది. You know what is the closest thing to us? Holy Spirit. అనుకుంది ఇప్పుడు నేను చైర్లో కూర్చున్నా, ఈ చైర్ నాకు క్లోజెస్ట్ థింగ్. ఈ పక్కన సోఫా ఉంది, అది కొంచెం ఒక ఇన్ని ఇంచెస్ దూరంలో ఉంది. ఈ గోడ నాకు కొన్ని ఇంచెస్ దూరంలో ఉంది. ఆ టేబుల్ నాకు కొన్ని ఫీట్ దూరంలో ఉంది. ఈ చైర్ మీద నేను కూర్చున్నా అంటుకొని ఉన్నా. ఇది నాకు క్లోజెస్ట్ థింగ్ కాదు. Holy Spirit is the closest thing that is in me. ఏంటి తెలుసా? It's in me. He is in me. He is in all of us. He is in everybody. Why? Because it's a promise given to us that I will send my spirit to everyone so that you all can come to me. తండ్రి అని దేవుడు ఇచ్చేసారు ఒక మాట ఆల్రెడీ. వాడు నాకు కావాలి, వాడు నా రాజ్యాలు ఉండాలి. Jesus worked on it. And the power is now getting manifested for us to be there. And what is the name of that power? Holy Spirit. మాట అయిపోయింది, కార్యం కూడా అయిపోయింది. ఇప్పుడు పవర్ మేనిఫెస్ట్ అవుతుంది ఆ కార్యం వెనకాల. సో దట్ ఆ మాట జరిగిపోవడానికి. హల్లెలూయా. సో with this we shall wind up, we shall end, and I hope దేవుడు మనతో మాట్లాడారని. I want all of you to have this thing in your mind all the time. Meditate on it. Think deep and ask the Lord for His help to understand it more and more and more and more. So before we end this and before we pray, I would like to tell you a very small testimony. Very small testimony. I'll not take more than, not even 2 minutes. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ మెసేజ్ ఈ రోజు ఈవినింగ్ 6 o'clock వరకు నాకు తెలియదు. I did not open the Bible to refer something. I did not open my iPad to read something. I did not do anything. నా సొంతగా నేనేమి వర్కౌట్ చేయలేదు దీని మీద. ఎందుకు వర్కౌట్ చేయలేదంటే నాకు తెలియదు. ముందెప్పుడు ఇలా లేదు. ముందెప్పుడు ఏం చేస్తానంటే I know that there is a message, I have to deliver a message. I will sit, I will prepare, I will write, I will read, I will refer, cross reference, ఏవేవో చేసి ఒక సాలిడ్ కాంటెంట్ రెడీ చేసుకుని నేను
మెసేజ్ ఇవ్వడానికి వెళ్తాను. బట్ టుడే 4 days నుంచి నాకు లోపల తంతుంది, ఏదో రాయి, వర్కౌట్ చేయి, తిప్పు, బైబిల్ తిప్పు. Day 1 అయిపోయింది, Day 2 అయిపోయింది, Day 4 అయిపోయింది, 4 days అయిపోయాయి. ఈరోజు సండే, ఈరోజు మార్నింగ్ నుంచి నా మైండ్లో అదే ఉంది, చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, రాయి, రిఫర్ చేయి, ఏవో చెయ్యి. బట్ సమ్హౌ ఐ కుడ్ నాట్ డూ. 6 o'clock అయింది టైం, నేను పైకి వచ్చి చర్చ్కి వచ్చాను. ఒకటే ప్రేయర్ చేస్తాను, ఏం చేయలేదు. పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడండి. నేను ఏవో చేద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నా, అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఇంకొక గంటలో మెసేజ్ ఉంది, మరి నాకైతే ఏం తెలియట్లేదు. నేనైతే నాకు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ మీ పేరు కన్ఫ్యూజన్ కాదు కదా, మీ పేరు క్లారిటీ కదా, మీ పేరు క్వశ్చన్ కాదు కదా, మీ పేరు ఆన్సర్ కదా. మీరున్న చోట కన్ఫ్యూజన్, క్వశ్చన్ లేకపోతే డిస్టర్బెన్స్ ఉండదు కదా, క్లారిటీ, ఆన్సర్ ఉంటుంది కదా. మీరు ఇప్పుడు ఇక్కడ ఉండండి, నాకు చెప్పండి, నా ద్వారా మీరు మాట్లాడండి. ఐ యామ్ ఏ లైవ్ ఎగ్జాంపుల్ నౌ. మనందరికీ, నా సొంతగా నాకు నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఏంటంటే వీఆర్ అట్టర్ డిపెండెంట్. వీఆర్ హియర్ టు ఓన్లీ సబ్మిట్, నాట్ టు డూ ఎనీథింగ్. Christianity is all about done. It's not about do. Christianity is about rest. It's not about work. It's not about work. It's not about writing. It's not about reading. It's not about thinking, all that stuff. Christianity is all about submit, depend. వదిలేసి అంతే, సింపుల్ వదిలేసా. Cast all your burdens on me. ఈ లెసన్ నా లెసన్. I personally learned that if he leads in a crazy way. I give all praise and all glory and all honor to the Lord God Almighty. Let's pray, let's submit ourselves. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. ఎలా స్మాలెస్ట్ డీటెయిల్స్ మీకు చాలా ఇంపార్టెంట్ మీరు మాకు చెప్పారు, మీకు వందనాలు. ఎలా మేము రక్షణ పొందక ముందు నుంచి మీరు మాలో ఉన్నారని చెప్పారు, మీకు వందనాలు. మీరు ప్రభా ఈ వారం అంతా మమ్మల్ని లీడ్ చేశారు, గైడ్ చేశారు. ఏ రోజు ఏది మాకు కావాలో అది మాకు ఇచ్చారు. మేమందరం ప్రభా పాలు తాగే స్టేజ్లో నుంచి సాలిడ్ ఫుడ్ తినే స్టేజ్లోకి వెళ్ళిపోయాం. దిస్ ఇస్ నాట్ న్యూ టు అస్. మీ ఎక్స్పీరియన్స్ మాకు కొత్త కాదు. బట్ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ దట్ స్మాల్ రే ఆఫ్ లైట్ ఇన్ బిట్వీన్ ఆల్ దట్ జంక్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే. అది చేయి, ఇది చేయి, అది చేయి, అది చేయి అని దుష్టుడు మా మైండ్ని కరప్ట్ చేసినప్పుడు దాని మధ్యలో మీరు మాకు చెప్పిన మాట ఏది అని మేము వెతికి పట్టుకొని అది మాత్రం మేము చేయడమే ఒబీడియన్స్, అది చేయడమే మీ చిత్తము. మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. మీ నామంకి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం యేసయ్య. మీరు త్వరలో రానయ్యన్నారు. మీరు ఆకుల్లో మేము అందరూ ఎత్తబడే గుంపులో ఉండాలి, బుద్ధిగల కన్యకలుగా మేము ఉండాలి. అందుకే హోలీ స్పిరిట్ కూడా మీరు మాలో వర్క్ చేస్తున్నారు. ద రిజల్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ కమింగ్ ఇన్ టు విజిబిలిటీ ఈ సాల్వేషన్ అని మీరు చెప్పారు. నేను యేసయ్యలాగా అవ్వాలి, యేసయ్యతో ఉండడానికి నేను వెళ్ళాలి. మేమందరం ఉండాలి ప్రభు. ప్రస్తుతం యేసయ్యలాగా మేము లేము, యేసయ్య మీలాగా మేము లేము. ప్రస్తుతం మాలాగా మేము ఉన్నాం, లేకపోతే కొంచెం ఉన్నాం, కొంచెం లేము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్విజిబుల్ కార్యము మేము మీలా అయిపోయి విజిబిలిటీలోకి వచ్చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు వందనాలు. సూన్, వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు కమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు సీ, వీఆర్ గోయింగ్ టు బి విత్ యూ. ఆ రోజు విజిబిలిటీలో ప్రభా ఈ కార్యం అంతా వస్తుంది. అట్లా ఆయన పరలోకాన్ని ప్రభా మేము ఈ భూమి మీద ఉన్నప్పుడే మేము అనుభవించాలని ప్రభు మీరు చెప్పారు. That is the reason why there is kingdom of heaven here on this earth. We are right now in heaven. We are experiencing all heavenly things. We are experiencing all invisible things to visibility. మాకు జరుగుతున్న ప్రతి స్వస్థత ఇన్విజిబుల్ నుంచి విజిబుల్లోకి వస్తే మాకు కనిపిస్తుంది స్వస్థత, చూస్తున్నాం. మాకు వచ్చే ప్రతి ఫైనాన్షియల్ హెల్ప్ ఇన్విజిబుల్ స్టేట్లో నుంచి విజిబిలిటీలోకి వస్తుంటే మేము చూస్తున్నాం, దాన్ని పట్టుకుంటున్నాం, దాన్ని వాడుతున్నాం, యూజ్ చేసుకుంటున్నాం ఆ డబ్బుల్ని. ప్రతి ఇన్విజిబుల్ విజిబిలిటీలో వస్తుందంటే మేము కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో ఉన్నాం కాబట్టి. బట్ లార్డ్, వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్. యు సే దట్ వీ హ్యావ్ టు స్టే ఇన్ దాట్, నాట్ గో అవుట్ ఆఫ్ ఇట్.
So help all of us, Holy Spirit God. This evening I submit all the church members and everyone into your hands. సార్వత్రిక సంఘం అంతా ప్రభా మీకోసం వెయిట్ చేస్తే మీరు రండి ప్రభా. ఈ ప్రతి సిచ్యువేషన్ నుంచి మీరు మాకు రెస్ట్ ఇవ్వమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభువాన్ని మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకే మహిమ కలుగును గాక.